మన భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి విశేషమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక రోజు వేడుక కాదు, 2 జీవితాల ప్రయాణం. పెళ్లి అనేది కేవలం ఇద్దరి వ్యక్తులు ఒకటవ్వడమే కాదు, 2 కుటుంబాల మధ్య కొత్త బంధానికి నాంది. ఈ బంధం బలంగా, సంతోషంగా ఉండాలంటే వధూవరుల మధ్య అవగాహన చాలా ముఖ్యం. అందుకే వివాహానికి ముందు వధూవరుల జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించి వారి మధ్య పొంతన ఎలా ఉందో అంచనా వేస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం, గుణగణాలు ఉంటాయి. ఈ స్వభావాలు వారి ఆలోచన విధానాన్ని, అయిష్టాలను మరియు జీవితంపై వారి దృక్పథాన్ని నిర్దేశిస్తాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి మరికొన్ని రాశుల వారితో అద్భుతంగా పొంతన కుదిరితే ఇంకొన్ని రాశుల వారితో అస్సలు పడదు. ఇది వారి తప్పు కాదు, వారు ప్రాథమిక స్వభావంలోనే ఆ భేదం ఉంటుంది. ఈ వీడియోలో మనం రాశి చక్రంలో 3వదైన మిథున రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం. గాలి తత్వానికి చెందిన ఈ రాశి వారు చాలా ప్రత్యేకమైన వారు. మిథున రాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారు ప్రేమలో ఎలా ప్రవర్తిస్తారు, వారు తమ జీవిత భాగస్వామి నుండి ఏం కోరుకుంటారు, ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఆనందమయంగా, ఉత్సాహభరితంగా ఉంటుంది, ఏ రాశుల వారికి వారు జీవితాంతం దూరంగా ఉండడం మంచిది, పొరపాటున సరిపడని వారిని పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందు వారి స్వభావాన్ని తెలుసుకోవాలి. వీరు అత్యంత చురుకైన, తెలివైన మనస్తత్వం కలవారు. వీరి అధిపతి బుధుడు కావడం వల్ల వీరికి అపారమైన మేధస్సు, వాక్చాతుర్యం ఉంటాయి. వీరిని మాటల మాంత్రికులు అని చెప్పవచ్చు. ఎందుకంటే తమ సంభాషణా చాతుర్యంతో ఎవరినైనా, ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకోగలరు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, జిజ్ఞాస వీరికి చాలా ఎక్కువ. అందుకే వీరు ఏ వయస్సులోనైనా యవ్వనంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. అయితే వీరిలో 2 భిన్నమైన స్వభావాలు ఉంటాయి. అందుకే వీరి రాశి చిహ్నం కవలలు. ఒక క్షణం ఎంతో సంతోషంగా, అందరితో కలుపుకోలుగా ఉంటే మరొక క్షణం ఒంటరిగా ఉంటూ లోతైన ఆలోచనలో పడిపోతారు. స్వేచ్ఛ అంటే వీరికి ప్రాణం. కట్టుబాట్లు, నియమాలు, బాధ్యతలు వీరికి నచ్చవు. వాటిని ఒక బంధనంగా భావిస్తారు. వీరి ఆలోచనలు గాలిలా చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. అందుకే ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు. దీనివల్ల తరచుగా విసుగు చెందుతారు. వీరు ఎక్కువగా మెదడుతో తార్కికంగా ఆలోచిస్తారు. భావోద్వేగాలకు అంతగా విలువ ఇవ్వరు. ప్రేమ విషయంలో కూడా వీరు మనసు కంటే మెదడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమను మేధోపరంగా ఉత్తేజపరిచే, తమతో సమానంగా వాదించగల, తమ స్వేచ్ఛను గౌరవించే, తమతో పాటు ప్రయాణించే సరదా అయిన భాగస్వామిని కోరుకుంటారు. అతి ప్రేమను, అనుమానాన్ని వీరు అస్సలు భరించలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే మిథున రాశివారు తెలివైన, సరదాగా ఉండే, స్వేచ్ఛను ప్రేమించే చంచల స్వభావులు. ఇప్పుడు మిథున రాశివారికి మిగిలిన 11 రాసుల వారితో పెళ్లి పొంతన ఎలా ఉంటుందో, వారి మనస్తత్వాలు ఎంతవరకు కలుస్తాయో చూద్దాం. మిథున, మేషరాశి. ఇది ఒక అద్భుతమైన జంట. వీరిద్దరి కలయిక నిప్పుకు గాలి తోడైనట్లు ఉంటుంది. ఇద్దరూ శక్తివంతంగా, ఉత్సాహంగా, సాహసాలను ఇష్టపడే స్వభావం కలవారు. మేషరాశివారి దూకుడుకు మిథున రాశివారి తెలివి తోడైతే వీరిని ఆపడం కష్టం. వీరి జీవితం ఎప్పుడూ కొత్తదనంతో, ప్రయాణాలతో, సాహసాలతో సరదాగా సాగిపోతుంది. ఒకరికొకరు మంచి స్నేహితుల్లా ఉంటారు. ఒకరి ఆలోచనలకు మరొకరు స్ఫూర్తినిస్తారు. అయితే ఇద్దరూ కాస్త తొందరపాటు స్వభావం కలవారు కాబట్టి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతారు. వీరి మధ్య పొంతన 90% వరకు ఉంటుంది. నిస్సందేహంగా పెళ్లి చేసుకోవచ్చు. మిథున, వృషభరాశి. వీరికి అస్సలు పడదు. వీరిది భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా. వృషభరాశివారు స్థిరత్వాన్ని, ప్రశాంతతను, ఒక పద్ధతి ప్రకారం జీవించడాన్ని ఇష్టపడతారు. వారికి ఇల్లు, కుటుంబం ప్రపంచం. మిథున రాశివారి నిలకడలేని స్వభావం, ఎప్పుడూ బయట స్నేహితులతో తిరగాలనే కోరిక వృషభరాశివారికి తీవ్రమైన చిరాకును, అభద్రతాభావాన్ని కలుగుస్తుంది.
వారాంతంలో వృషభరాశివారు ఇంట్లో ప్రశాంతంగా సినిమా చూడాలనుకుంటే మిథునరాశివారు 3-4 పార్టీలకు హాజరు కావాలనుకుంటారు. వృషభరాశివారి నెమ్మదితనం మిథునరాశివారికి బోరు కొడుతుంది. వీరి మధ్య పొంతన కేవలం 30% మాత్రమే. మిథున రాశి ఇద్దరూ ఒకే రాశి కాబట్టి ఒకరినొకరు అద్దంలో చూసుకున్నంత తేలికగా అర్థం చేసుకుంటారు. వీరి బంధం చాలా సరదాగా, నవ్వులతో, మేధోపరమైన కబుర్లతో నిండిపోయి ఉంటుంది. ఇద్దరూ కలిసి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. ప్రపంచాన్ని చుట్టేయాలని కలలు కంటారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇద్దరిలోనూ నిలకడ, బాధ్యత లోపించడం వల్ల ఇంటి బాధ్యతలు, ఆర్థిక విషయాల వంటి ముఖ్యమైన అంశాలలో ఇబ్బందులెదురవుతాయి. వీరి సంసారం గాలిలో తేలియాడే పడవలా, కాని దట్టి పునాది ఉండదు. వీరి పొంతన 70% వరకు ఉంటుంది. మిథున కర్కాటక రాశి ఈ బంధం నిలబడటం చాలా కష్టం. వీరి కలయిక నీటిపై గాలిలాంటిది. కర్కాటక రాశివారు అత్యంత సున్నితమైనవారు. ప్రేమ, ఆప్యాయత, కుటుంబ భద్రతకు ఎక్కువ విలువిస్తారు. వారు తమ భాగస్వామి తమతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మిథున రాశివారి తార్కిక స్వభావం, స్నేహితులతో గడిపే తత్వం కర్కాటక రాశివారిని మానసికంగా గాయపరుస్తుంది. మిథున రాశివారు సరదాగా అనే మాటను కూడా కర్కాటక రాశివారు సీరియస్గా తీసుకుని బాధపడతారు. కర్కాటక రాశివారి అతి ప్రేమ, కేరింగ్ మిథున రాశివారికి బంధనంగా, ఊపిరాడనట్లుగా అనిపిస్తుంది. వీరి మధ్య పొంతన కేవలం 35% మాత్రమే. మిథున సింహరాశి ఇది ఒక మంచి కలయిక. ఇద్దరూ పార్టీకి ప్రాణం లాంటివారు. ఇద్దరూ సామాజికంగా ఉండటానికి, అందరి దృష్టిని ఆకర్షించటానికి ఇష్టపడతారు. సింహరాశివారి నాయకత్వ లక్షణాలు, రాజసం మిథున రాశివారి తెలివితేటలతో కలిస్తే అద్భుతంగా ఉంటుంది. మిథున రాశివారి పొగడ్తలకు సింహరాశివారు పడిపోతారు. సింహరాశివారి ఆత్మవిశ్వాసం మిథున రాశివారికి నచ్చుతుంది. పార్టీలు, వేడుకలతో వీరి జీవితం చాలా రంగులమయంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తారు. చిన్న చిన్న అహంకార సమస్యలు పక్కన పెడితే వీరిది మంచి జంట. వీరి పొంతన 88% వరకు ఉంటుంది. మిథున కన్యారాశి వీరికి అస్సలు పడదు. ఇద్దరికీ అధిపతి బుధుడే అయినా వీరి స్వభావాలు పూర్తి విరుద్ధం. మిథున రాశిలో బుధుడు స్వేచ్ఛగా, విస్తృతంగా ఆలోచిస్తే కన్యారాశిలో బుధుడు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తాడు. కన్యారాశివారు ప్రతి విషయాన్ని విమర్శనాత్మకంగా, పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. మిథున రాశివారి అజాగ్రత్త స్వభావం, ఏదీ ఒక పద్ధతి ప్రకారం చెయ్యకపోవడం కన్యారాశివారికి నచ్చదు. మిథున రాశివారు బట్టలు చిందరవందరగా పడేస్తే కన్యారాశివారికి బీపీ పెరిగిపోతుంది. దేనివల్ల వీరి మధ్య నిత్యం వాదనలు, గొడవలు జరుగుతాయి. వీరి పొంతన కేవలం 25%. కాబట్టి మిథున రాశివారు కన్యారాశికి దూరంగా ఉండటం ఉత్తమం. మిథున తులారాశి ఇది స్వర్గంలో నిర్ణయించబడిన జంట అని చెప్పవచ్చు. ఇద్దరూ వాయుతత్వానికి చెందిన రాసులే. ఇద్దరూ మేధావులు, కళాప్రియులు, సామాజికంగా ఉండటానికి ఇష్టపడతారు. ఒకరి స్వేచ్ఛను మరొకరు గౌరవించుకుంటారు. ఒకరికొకరు కావాల్సినంత స్వేచ్ఛను ఇస్తారు. వీరి మధ్య గొడవలు కూడా ఒక మేధోపరమైన చర్చలా ఉంటాయి, కాని వ్యక్తిగత దూషణల వరకు వెళ్లవు. వీరి మధ్య అద్భుతమైన మానసిక బంధం, స్నేహం ఉంటాయి. ఇది ఉత్తమోత్తమమైన జోడీ. వీరి మధ్య పొంతన ఏకంగా 98% ఉంటుంది. మిథున వృశ్చిక రాశి వీరి మధ్య పొంతన దాదాపు అసాధ్యం. వీరి బంధం చీకటి వెలుగులాంటిది. వృశ్చిక రాశివారు చాలా తీవ్రమైన, రహస్యమైన స్వభావం కలవారు మరియు ప్రేమలో చాలా లోతుగా, పొజిటివ్గా ఉంటారు. వారు తమ భాగస్వామి యొక్క ప్రతి కదలికను తెలుసుకోవాలనుకుంటారు. మిథున రాశివారి స్నేహపూర్వక స్వభావం, అందరితో తేలికగా కలిసిపోవడం వృశ్చిక రాశివారిలో తీవ్రమైన అనుమానాన్ని, అసూయను పెంచుతుంది. ఇది మిథున రాశివారికి ఊపిరాడకుండా చేస్తుంది. వారి స్వేచ్ఛను హరించినట్లుగా భావిస్తారు. వీరి పొంతన చాలా తక్కువ, కేవలం 22% మాత్రమే. వీరు వివాహం చేసుకోకపోవడమే మంచిది. మిథున ధనస్సు రాశి వీరు రాశి చక్రంలో ఒకరికొకరు ఎదురుగా ఉంటారు. అందుకే వీరి మధ్య బలమైన ఆకర్షణ ఉంటుంది. ఇద్దరు స్వేచ్ఛాపక్షులే. ప్రయాణాలను, సాహసాలను, కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని ఇష్టపడతారు. వీరి బంధం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. కానీ నిలకడ లేకపోవడం వీరి బంధంలో పెద్ద సమస్య. ఇద్దరూ బాధ్యతల నుండి పారిపోతారు. దీనివల్ల భవిష్యత్తులో స్థిరత్వం ఉండదు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో, కుటుంబ బాధ్యతలలో వీరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వస్తాయి. వీరి పొంతన 65% వరకు ఉంటుంది. ఫర్వాలేదు అని చెప్పవచ్చు. మిథున మకర రాశి ఇది చాలా కష్టమైన జోడీ. వీరి జత ఆఫీస్ బాస్కు సరదాగా తిరిగే ఉద్యోగికి ఉన్నట్లు ఉంటుంది.
మకర రాశివారు బాధ్యత, క్రమశిక్షణ, కష్టపడే తత్వానికి ప్రతీక. వారికి జీవితంలో ఒక లక్ష్యం, ప్రణాళిక ఉంటాయి. మిథున రాశివారు దీనికి పూర్తి విరుద్ధం. వారు జీవితాన్ని వచ్చినట్లుగా ఆస్వాదించాలనుకుంటారు. మకర రాశివారి గంభీరమైన, సీరియస్ స్వభావం మిథున రాశివారికి బోర్ కొడుతుంది. మిథున రాశివారి చంచలత్వం మకర రాశివారికి బాధ్యతారాహిత్యంగా కనిపిస్తుంది. వీరి పొంతన 40% మాత్రమే. మిథున, కుంభరాశి ఇది మరో అద్భుతమైన జంట. ఇద్దరూ వాయుతత్వరాశులే. వీరిది సాధారణ ప్రేమ బంధం కంటే ఒక మేధోపరమైన స్నేహబంధం. ఇద్దరి ఆలోచనా విధానాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇద్దరూ సమాజం గురించి, కొత్త ఆవిష్కరణల గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. ఒకరికొకరు కావలసినంత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ ఒకరి ఎదుగుదలకు మరొకరు తోడ్పడతారు. భావోద్వేగాల ప్రదర్శన తక్కువగా ఉన్నా వీరి మధ్య అవగాహన చాలా బలంగా ఉంటుంది. వీరి పొంతన 95% వరకు ఉంటుంది. మిథున, మీనరాశి వీరికి అస్సలు పడదు. ఇది తర్కానికి, భావోద్వేగానికి మధ్య జరిగే పోరాటం. మిథున రాశివారు వాస్తవ ప్రపంచంలో తర్కంతో ఆలోచిస్తే, మీనరాశివారు కలల ప్రపంచంలో భావోద్వేగాలతో ఆలోచిస్తారు. మీనరాశివారే సున్నితమైన మనసును మిథున రాశివారు తమ వాస్తవికమైన, పదునైన మాటలతో తేలికగా గాయపరుస్తారు. అది కావాలని కాకపోయినా. మీనరాశివారికి కావలసిన మానసిక ఆధారం, లోతైన ప్రేమ మిథున రాశివారు ఇవ్వలేరు. ఇది మీనరాశివారికి ఎప్పుడూ ఒక వెలితిలా అనిపిస్తుంది. వీరి మధ్య పొంతన కేవలం 28%. మొత్తం మీద చూస్తే మిథున రాశివారికి తుల, కుంభ, మేష, సింహరాశులవారు ఉత్తమమైన జోడీగా ఉంటారు. వీరితో వారి జీవితం సంతోషంగా, వారి స్వభావానికి తగినట్లుగా ఉత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా కన్య, వృశ్చిక, వృషభ, మీన రాశుల వారితో పొంతన చాలా కష్టంగా ఉంటుంది. వీరి ప్రాథమిక స్వభావాలే పూర్తి విరుద్ధం కాబట్టి వీరికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చెప్పినదంతా కేవలం సూర్యరాశిని బట్టి మాత్రమే. ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే. ఇద్దరి వ్యక్తుల మధ్య సంపూర్ణ వివాహ పొంతన చూడటానికి కేవలం రాశి మాత్రమే సరిపోదు. వారిద్దరి పుట్టిన నక్షత్రాలు, చంద్రరాశి, లగ్నం, జాతక చక్రంలో గ్రహాల స్థానాలు, అష్టకూట గుణమేళనం వంటి ఎన్నో విషయాలను వివరంగా పరిశీలించాలి. కాబట్టి పెళ్లి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి వధూవరుల జాతకాలను పూర్తిగా విశ్లేషణ చేయించటం చాలా ముఖ్యం. రాశుల పొంతన ఒక మార్గదర్శి మాత్రమే. కాని ఇద్దరి మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం, సర్దుకుపోయే తత్వం అన్నింటికంటే ముఖ్యమైనవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.